రామరాజు ముందు ప్రేమ గురించి బయట పెట్టాలని చూస్తున్న వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మద. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు వల్లికి నర్మద ఏం షాక్ ఇచ్చింది, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే వల్లికి ఫోన్ చేసి వాళ్ళ పెళ్ళిలో చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి వీడియో కూడా తీసుకున్నాము, ఆ వీడియో నీకు పంపిస్తాం అమ్మడు, ఇక నువ్వు రెచ్చిపో అని చెప్పేసి భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా కూతుర్ని బాగానే రెచ్చగొట్టి సలహా అయితే ఇస్తారు. ఇక ఇక్కడ వల్లి కూడా అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉంటుంది కదా. ఎలాగైనా సరే ప్రేమ గురించి నిజం బయటపెట్టి ప్రేమ కాపురాన్ని నాశనం చేయాలని చెప్పి వల్లి ప్రయత్నిస్తూ ఉంటుంది కదా. ఇదొక ఆయుధంలో దొరికేస్తుంది. అలా దొరకడంతో వల్లి అయితే మాత్రం ఇక మీ పని అయిపోయింది, ఈ రాత్రికే మీరెంత నవ్వుకున్నా రేపటి నుంచి మీకు ఆ నవ్వులు దూరం అయిపోతాయని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇలా వల్లి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చిన్నోడా ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఇంకెలాంటి సమస్య లేదు కదా అని చెప్పేసి వచ్చి తన చిన్న కొడుకుని అడుగుతూ ఉంటుంది. అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, ఎలాంటి సమస్య లేదు. అసలు ఆ ఇన్స్పెక్టరు మా గురించే ఫోన్ చేయలేదు, ఎవరి గురించో ఫోన్ చేయబోయి ఇక మేమనుకుని మా నెంబర్ దొరికేసరికి ప్రేమ నెంబర్కి కాల్ చేశాడంతే, అంతకు మించి ఏం కాదు, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ లేదు, ఏదొచ్చినా చూసుకోనాకి ఈ ధీరజ్ ఉన్నాడు, కాబట్టి ఈ విషయంలో నువ్వేం భయపడకు అని చెప్పేసి ఇక ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. చిన్నోడా ఎంత కంగారు పడిపోయానో తెలుసా, ఎక్కడ మళ్ళీ ఈ విషయాలు ఎవరికి చేరతాయో, మళ్ళీ ఇదేమైనా పెద్ద సమస్యగా మారుతుందేమో అని చెప్పేసి భయపడిపోయానురా. ఎందుకమ్మా కంగారు పడతావు, నేనున్నాను కదా. ఎంత చెప్పినా వినడం లేదు ధీరజ్. ఈవిడ గారికి ఈ మధ్యకాలంలో టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి, ప్రతిదానికి కంగారు పడడం అలవాటు అయిపోయింది. ఏంటి గవర్నమెంట్ కూడా నన్నే అంటున్నావా, మిమ్మల్ని కాకపోతే ఎవరిని అంటున్నాను, చెప్తూనే ఉన్నాను ఏం కాదు అంటే, ఎక్కడైనా మీరు విన్నారా, అటు ఇటు కాలు కాలిన పిల్లల తెగ తిరిగేశారు అని చెప్పేసి తన అత్తగారి మీద 2 సటైర్లు వేయడం, వాళ్ళు నవ్వుకోవడం, ఇక అంతా బాగానే ఉంది ఇంకేం పర్వాలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉండగానే ఈలోగా వల్లి వచ్చేసి వాళ్ళని చూస్తూ ఉంటుంది. నవ్వుకోండి నవ్వుకోండి, ఇక ఈ రాత్రితో మీ నవ్వులు దూరమైపోతాయి కదా, రేపు నాకు ఒక వజ్రం లాంటి ఆయుధం దొరికింది, మావయ్య గారి ముందు సాక్ష్యాలతో సహా బయటపడిపోబోతుంది, 2 కుటుంబాల మధ్య యుద్ధం, అలాగే ప్రేమ ధీరజులు విడిపోవడం, ఇక నాకు మాత్రం సంతోషం అని చెప్పేసి విర్రవీగుతూ ఉంటుంది. ఇక వల్లి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ అసలు ధీరజు ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా నువ్వు నువ్వు నాకు దొరకడం నా అదృష్టం రా, ఎన్నిసార్లు చెప్తావే నీ అదృష్టమని, నువ్వు కూడా నాకు దొరకడం నా అదృష్టమే, ఇద్దరం అసలు కొట్టుకునేవాళ్ళం తిట్టుకునేవాళ్ళం, మనిద్దరం ఇంత ప్రేమగా ఉంటామంటే అసలు నాకే నమ్మబుద్ధి కావడం లేదు, ఇప్పుడు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాం, నీ చిటికెన వేలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నీ కోసం ఈ ధీరజు ఏదైనా చేస్తాడు, నీ కోసం అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తానని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అంత త్యాగం వద్దులేరా బాబు, నువ్వు ప్రాణమిస్తే ఈ ప్రేమ ప్రాణం అప్పుడే పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. హొసే నిజంగా అంత ప్రేమ ఉందేంటే, లేదా అని చెప్పేసి అంటూ ఉండగానే ఉంది, నీకు నేనంటే ఎంత ప్రేమో నేను చూశాను కదా అని చెప్పేసి ఇక వాళ్ళు పడుకుంటారు. వీళ్ళందరూ కూడా ఇలా పడుకునేసరికి వల్లి మాత్రం అలా ఆలోచించుకుంటూనే ఉంటుంది. రేపు జరిగిపోయే సిచ్యువేషన్ తలుచుకుని సంబరపడుతూ ఉంటుంది. ఏంటి తెగ నవ్వుకుంటున్నావేంటి, ఇందాక నుంచి చూస్తున్నాను ఆలోచిస్తూ నవ్వుకుంటూ కనిపిస్తున్నావు, ఏ కొంపకైనా నిప్పెంటబోతున్నావా ఏంటి, నువ్వు కనుక ఈసారి ఏదైనా చేసావంటే మాత్రం నువ్వు గేటు బయట ఉంటావు, అది గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటేనే ఇక్కడుంటావు, నువ్వు కనుక ఎవరి విషయంలోనైనా వేలు పెట్టి నా వాళ్ళ విషయంలో నువ్వు ఏదైనా చెయ్యాలని చూస్తే మాత్రం నీ పరిస్థితి ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పడుకో అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. ఇక అలా కళ్ళు మూసుకుంటుంది చందు కోప్పడ్డంతో. ఈరోజు నిద్ర పట్టడం లేదయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యమైతే. ఎలా నిద్ర పడుతుంది, పొద్దున్న మన అమ్మడి చుట్టూ సృష్టించబోయే బీభత్సం తలుసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రేమ ధీరజ్ పాపం ప్రేమ పక్షుల్లా తెగ తిరిగేస్తూ ఉన్నారు.
ఏకంగా వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకున్న వాళ్ళలా అందరినీ బాగానే నమ్మించారు. కానీ ఇప్పుడైతే ప్రేమగానే ఉంటున్నారులే. కానీ ఆ ప్రేమ పక్షుల్ని విడదీయడానికి మా నమ్మడికి వజ్రం లాంటి ఆయుధం దొరికేసింది కదా! ఇక చూసుకో రెచ్చిపోతుంది రేపు. లేకపోతే మా నమ్మడి జీవితంతో ఆడుకుంటారా అని చెప్పేసి ఆనందరావు అంటూ ఉంటాడు. ఇలా భాగ్యం ఆనందరావు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. తెల్లవారుతుంది. ఇక తన మామయ్య ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వల్లి తెగ తిరిగేస్తూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండగా ఏంటి కాలుగాలని పిల్లల ఇక్కడిక్కడే తిరుగుతున్నావేంటి అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉంటుంది. అదేమి లేదు అత్తయ్య, మామూలుగానే అటు ఇటు తిరుగుతున్నానంతే, అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి ఏదో మళ్ళీ నిప్పెట్టబోయేలా కనిపిస్తున్నావేంటి, ఏదైనా చేసావా? ఈసారి మీ మామయ్య ముందే నిన్ను జడ పట్టుకుని బయటకు గెంటేస్తాను, అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. మీరు విర్రవీగండి, మిమ్మల్ని అందరినీ బయటకు గెంటేసే సమయం వచ్చేసింది. పాపం ఇక మరో గంటలో ఎవరిక్కడుంటారో ఎవరు వెళ్ళిపోతారో ఏమీ చెప్పలేం అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే భాగ్యం ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఇక వేదవతి అయితే ఏంటి ఎందుకొచ్చారు, మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా, మీరు ఇంటి వైపు తొంగు చూడడానికి కూడా లేదని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది కాదు వదిన గారు, మా అమ్మని ఒక్కసారి చూసి వెళదామని వచ్చాం వదిన గారు, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. మీరు చూసి వెళ్ళడానికి రారు, ఏదో ఒక కుంపటి పెట్టడానికి వస్తారు, మీరు నా ఇంట్లోకి రావడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే రామరాజు బయటకు వస్తాడు. ఏంటి వేదవతి ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి అది కాదండి భుజమ్మ, వాళ్ళని లోపలికి రానివ్వు, వాళ్ళని ఎందుకు అక్కడే ఆపేశావు, రండి చెల్లమ్మ లోపలికి రండి అని చెప్పేసి రామరాజు పిలిచేసరికి ఇంకేమంటారు ఏమి అనలేక సైలెంట్గా ఉండిపోతుంది వేదవతి, అలాగే నర్మదా కూడా. ఈలోగా వాళ్ళు లోపలికి అయితే వస్తారు. అలా వచ్చేసి ఇక వల్లి గదిలోకి అయితే వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్ముడు నువ్వు అనుకున్న ప్లాను అమలు చేసేస్తావా, నీ వెనుక ఉండాలనే మేం కూడా వచ్చాం, ఇక్కడ జరుగుతుందంతా చూడ్డానికే వచ్చాం, ఈరోజు ఇక్కడ జరుగుతుందంతా చూసి కడుపుబ్బ నవ్వుకోవాలి, ఇంటికి వెళ్ళి సంతోషంగా కడుపు నిండా భోజనం చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. భాగ్యమైతే అవునమ్మోయ్ ఈరోజు కడుపు నిండా భోజనం చెయ్యాలి, ఈ ఇంట్లో జరుగుతున్నది చూడాలి, ఈ ఇంట్లో అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి నేనంటే బాగా అలుసైపోయాను, వీళ్ళెవ్వరికీ నేనంటే లెక్క లేకుండా పోయాను, ఇప్పుడు ప్రేమ ధీరజ్ విడిపోతే ప్రేమ ఆ ఇంటికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇద్దరు రోజు ఏడుస్తూనే ఉంటారు, అప్పుడు మా అత్తగారి పరిస్థితి ఏంటో ఇక ఈవిడ గారు నా గురించి పట్టించుకోవడం మానేసి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈవిడ గురించి బయటపడిపోతుంది కాబట్టి ఈవిడ మాత్రం ఎక్కడుంటుందో చెప్పలేం కదా, ఏమో చెప్పలేం. అసలే ఆ రామరాజు గారికి కోపం ఎక్కువ, ఈ విషయాలన్నీ దాచిపెట్టారని తెలిస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో మన ఊహకి కూడా అందడం లేదు. కానీ ఈ నిజాలు బయట పెట్టాలమ్మడు, చాలా త్వరగా బయట పెట్టేయాలనే లోపులోనే ఈలోగా వేదవతి అలాగే నర్మదా ఇద్దరు లోపలికైతే వస్తారు. ఏంటి ఏదో గూడుపుటాన్ని చేస్తున్నట్టు కనిపిస్తున్నారేంటి, మళ్ళీ ఏం చేయడానికి వచ్చారు, మీరేదో చేయడానికి వచ్చారని నాకు అనుమానంగానే ఉంది, మీ గురించి ఇప్పుడే నేను ఆయన ముందు బయట పెట్టేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే అయ్యో వదిన గారు మేమేం చేయము వదిన గారు, మేము ఒక 10 నిమిషాలు మా అమ్మడితో మాట్లాడేసి వెళ్ళిపోతానంతే, మళ్ళీ అల్లుడు గారు వస్తే మా మీద కోప్పడతారు, వదిన గారు మమ్మల్ని క్షమించండి వదిన గారు, మేమేం చేయ వదిన గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. భాగ్యం అయితే వీళ్ళు నటిస్తున్నారు, చాలా బాగా నటిస్తున్నారు, వీళ్ళకి నటన అలవాటే కదా, ముగ్గురు ఒకలాంటి వాళ్ళే, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావడం లేదు, వీళ్ళేంటో వీళ్ళ ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు, రోజు రోజుకి దీని కాపురాన్ని ఇదే చెడగొట్టుకుంటుంది, మనమేం చేయలేము అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు వేదవతి నర్మదా ఇద్దరూ కూడా. వీళ్ళకి ఎలాంటి అనుమానం రాకూడదు, మావయ్య ముందు నిజం బయట పెట్టేంత వరకు కూడా వీళ్ళకి ఇంత అనుమానం కూడా రాకూడదు, లేకపోతే ఆ నర్మదా చాలా తెలివైంది, ఏదో ఒకటి మాయ చేసి మార్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే సరే పద బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక బయటకైతే వస్తారు. అన్నయ్య గారు మేము బయలుదేరుతున్నాం అన్నయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఉండండి భోజనం చేసి వెళుతురు కానీ అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. లేదన్నయ్య గారు పనుంది మేము వెళతాం అన్నయ్య గారు అని చెప్పేసి
అక్కడక్కడే నసుగుతూ ఉంటారు భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా. ఏంటి వీళ్ళు ఇక్కడిక్కడే కనిపిస్తున్నారు అని చెప్పేసి వేదవతి నర్మద చెవులు కొరుకుతూ ఉంటుంది. కాసేపు వెయిట్ చేయండి అత్తయ్య అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక వల్లి ఫోన్ పడిపోయినట్టుగా నాటకం అయితే ఆడుతుంది. అలా నాటకం ఆడేసరికి ఈలోగా తన ఫోన్ చేతిలోంచి కింద పడిపోతుంది. ఆ ఫోను తీయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఫోన్ అయితే పైకి తీస్తుంది. అలా ఫోన్ తీసేసరికి అందులో వీడియో ఓపెన్ అవుతుంది. అందులో వీడియో ఓపెన్ అవడంతో ఆ వీడియోని ఒక్కసారి ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసి ఇక అలా చూస్తూ ఉండగానే అందులోని ధీరజు అలాగే ప్రేమ కనిపిస్తారు. ఏంటి వీళ్ళ పెళ్లి వీడియో నా దాంట్లోకి ఎలా వచ్చింది మావయ్య గారు, ఇదేంటి మావయ్య గారు అని చెప్పేసి తీసుకుని వెళ్ళి ఆ వీడియోని రామరాజు చేతిలో పెట్టేస్తుంది. అలా పెట్టేసరికి ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇక అలా ఆనందంగా చూస్తూ ఉండిపోతారు ఆనందరావు భాగ్యం ఇద్దరూను. వల్లి అలా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. మావయ్య గారు ఏంటి మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఆ వీడియో అసలు పెళ్ళి తాళిబొట్టు కట్టినట్టు ఉంటుంది తప్ప మిగతాది ఏముండదు అందులో. కనీసం వాయిస్ కూడా ఉండదు అందులో. అలా వాళ్ళ పెళ్లి జరగడం ఆల్రెడీ వాళ్ళు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారన్న విషయం రామరాజుకి తెలుసు కదా. ఆ చిన్న క్లిప్ మాత్రమే ఉంటుంది. ఇలా జస్ట్ చెయ్యి తగిలేసరికి పక్కనే మరో వీడియో ఉంటుంది. వల్లి మొబైల్లోనే ఉంటుంది. ఆ వీడియోలో వల్లి చేసిన కుట్రలు కుతంత్రాలు అలాగే వల్లి అమ్మా నాన్న దుర్మార్గం మొత్తం అన్నీ కలిపి ఆ వీడియోలో ఉంటాయి. వల్లి మొదటి నుంచి ఎన్ని మోసాలు చేసిందో, వల్లి కడుపు విషయంలో ఎంత నాటకం ఆడిందో, అలాగే అమూల్య విషయంలో వల్లి చేసిన కుట్ర, ఇవన్నీ క్లిప్పులు కూడా అందులో ఇక వీడియోలు కింద వస్తూ ఉంటాయి. అవన్నీ చూస్తూ ఉంటాడు రామరాజు. షాక్ అయిపోతూ ఉంటాడు. మావయ్య గారు ఆ వీడియో ఏంటి మావయ్య గారు అని చెప్పి అనేసరికి నువ్వు చేసిన దుర్మార్గాలే అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఆనందరావు, భాగ్యం అలాగే వల్లి ముగ్గురు కూడా. ఇక వాళ్ళ ముగ్గురు రామరాజు దగ్గరకు వచ్చేస్తారు. ఒక్కసారే సడన్గా మాయమై వచ్చేస్తారు కదా. అలా ఆ వీడియో చూస్తూ ఇక వెనకుండి ఇక మొత్తం ముగ్గురికి కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. షాక్ ఎదురైపోతుంది. ఏంటి ఇది, ఏంటమ్మా మా వీడియోలు ఇందులోకి ఎలా వచ్చాయి, ఇప్పుడు మావయ్య గారికి మన గురించి తెలిసిపోయింది అని చెప్పేసి అంటూ షాక్ అయిపోతూ ఉండిపోతారు. ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇంట్లో, ఇంతకాలం మమ్మల్ని ఇంత మోసం చేస్తారా మీరు, అసలు ఈ విషయాలన్నీ అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా మావయ్య గారు మమ్మల్ని క్షమించండి, ఎక్కడ బావగారు బాధపడతారో అని బావగారికి ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మీరు పెళ్లి చేసినందుకు మీరు బాధపడతారని చెప్పేసి ఈ నిజాలు ఇంతకాలం దాచిపెట్టాల్సి వచ్చింది మావయ్య గారు. లేకపోతే మీతో చందు బావ ఎప్పుడో చెప్తాను అన్నాడు, కానీ చెప్పే ధైర్యం చేయలేదు. ఒక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేయకూడదని తనకి ప్రతిసారి అవకాశాలు ఇస్తూనే వచ్చాం. కానీ మనమిచ్చిన అవకాశాలన్నింటినీ తను దుర్వినియోగం చేసుకుంటూ మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేస్తూనే వచ్చింది. ఇక వల్లి అక్కకి వాళ్ళమ్మ ఎంత చెప్తే అంత. వాళ్ళమ్మ కాపురాన్ని కూల్చే మాటలే తప్ప నిలబెట్టే మాటలు ఏ రోజు చెప్పదు. ఈ కుటుంబాన్ని నాశనం చేయమని, ఆస్తిని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోమని, అలాగే ఇక ఆస్తి విషయంలో మాత్రం మమ్మల్ని ఇద్దరిని బయటకు గెంటేమని, ఇలా ఎన్నో రకాలుగా వల్లి అక్కయ్యకి ఎక్కించి పంపించడంతో వల్లి అక్కయ్య వాళ్ళమ్మ ఆడమన్నట్టే ఆడి ఇప్పుడు మన ఇంట్లోని మన జీవితాలతోనే ఆడుకోవాలని చూసింది. అందుకే ప్రేమ ధీరజుల పెళ్లి వీడియోని మీ ముందు బయట పెట్టడానికి ఇంత నాటకం ఆడింది. అందులో ఏమీ లేదని పాపం తనకి తెలియదు కదా. ఆ వీడియో బయట పెడుతూ ఉండగానే ఈ వీడియోలన్నీ బయటపడ్డాయి. ఇవి చూస్తారని వాళ్ళు అనుకోలేదు. అసలు ఈ వీడియోలు వల్లి అక్కయ్య మొబైల్లోకి ఎలా వచ్చాయో కూడా మాకు కూడా తెలియదు. కానీ తను చేసిన పాపాలు మాత్రం ఈరోజు పాపం పండినట్టుగా మీ ముందు బయటపడ్డాయి. ఇక ఈ భాగ్యం ఆనందరావు ఉన్నారు అంటే ఇద్దరు మోసగాళ్లే. మోసం చేయడం తప్ప మంచితనం అనేది వీళ్లకు ఏ కోసానా లేదు. పాపం చందు బావ చాలా బాధపడుతున్నారు. మీకు నిజాన్ని చెప్పలేక తనలో తను దాచుకోలేక చాలా సతమతం అవుతున్నాడు. కానీ మేము ఎవ్వరం కూడా నిజాన్ని చెప్పనివ్వలేదు. ఎందుకంటే వల్లి అక్క తను ఎలాగైనా మారుతుంది, చందు బావ కోసమైనా మనసు మార్చుకుని మంచిగా ఉండి తన కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది అనుకున్నాం. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా తను మాత్రం కాపురాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. మమ్మల్ని క్షమించండి మావయ్య, ఇన్ని రోజులు నిజం బయట పెట్టలేనందుకు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఒక్కసారే వల్లి భాగ్యం ఆనందరావుకి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది.
చిచి, ఇలాంటి మనుషులా? ఇలాంటి నీచమైన మనుషుల్ని, ఇలాంటి నీచమైన కుటుంబాన్ని నేను నా కుటుంబంలో ఒక్కటిగా కలుపుకొని, నా పెద్ద కొడుకు బంగారం లాంటి నా పెద్ద కొడుక్కి ఇలాంటి అబద్ధాలు కోరిని మోసాలు చేసి ఆడదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసి తప్పు చేశాను. నా చేతులతో నేనే నా పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేసేశాను అని చెప్పేసి, అసలు ఇంత మోసం చేసిన మిమ్మల్ని ఈ రామరాజు క్షమిస్తాడని ఎలా అనుకున్నారు? పైగా నా కుటుంబంలో నాకేదో న్యాయం చేసినట్టుగా నా పెద్ద కోడలు అందరి గురించి నాతో చెప్తూ ఉంటే తన ఈ కుటుంబాన్ని పట్టించుకుంటుంది అనుకున్నానే కానీ అందరి మీద ఎక్కించి ఈ కుటుంబానికి అన్యాయం చేసి నా పెద్ద కొడుకుని మోసం చేసిందని తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి, ఇక ఒక్కసారే ఆనందరావు మెడలో ఉన్న టవల్ పట్టుకొని, అసలు నువ్వు మనిషివేంటేరా? అసలు నీలాంటి వాడు తండ్రిగా ఎందుకు పనికొస్తాడు? నీ భార్య నీ కూతురు ఎలా ఆడమంటే అలా ఆడతావా? అందరినీ మోసం చేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక వల్లి నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. ఏంటి వల్లి అక్కాయ్, షాక్ అయ్యావా? ఏ ఇప్పుడేంటి భయమేస్తుందా మీ ముగ్గురికిని? ఇదే పరిస్థితి ప్రేమకు కల్పించాలని చూశారు కదా. ప్రేమ జీవితాన్ని నాశనం చేసి, ప్రేమని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసి, ప్రేమ ధీరజ్ని విడదీసి నువ్వు మాత్రం ఆనందంగా ఉండాలని చూసావు. ఇదంతా ఏంటి? నువ్వు ఫోన్లు మాట్లాడడం, నువ్వు మీ అమ్మా నాన్నలతో కలిసి ప్లాన్ చేయడం, ఇవన్నీ నేను వినలేదనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు మా మాటలు విన్నావని నాకు తెలుసు. ఆ రోజు నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు చాలా కుట్రకి ప్లాన్ చేసావు. మోపిదేవు నుంచి ఫోన్ వచ్చిందని ప్రేమ చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఇందులో మీ హస్తం ఖచ్చితంగా ఉంటుందని. నేను వాళ్ళకి మీకు ఎవ్వరికీ తెలియకుండానే నేను ఫాలోఅప్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడే మీరు చేసిన దుర్మార్గాలన్నీ మళ్ళీ నాకు ఎదురుపడ్డాయి. ఇక ప్రేమ జీవితాన్ని నాశనం చేయడానికి మీరు ఎన్ని కుట్రలు చేశారో నాకు అర్థమైంది. అందుకే ఇంక మీ గురించి నిజాలు దాచిపెడితే మా జీవితాలే నాశనం అయిపోతాయని చెప్పేసి నా దాంట్లో వీడియోస్ అన్నీ నీకు పంపించాను. ఎందుకంటే మీకు సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని మీరు చేసిన తప్పులన్నిటినీ మీకు తెలియకుండానే నేను వీడియోల కింద తీశాను. ఆ వీడియోని ఇప్పుడే పాపం నీ మొబైల్కి సెండ్ చేయడం జరిగింది. అందులో వీడియోసే మావయ్య గారు చూశారు అని చెప్పి అంటూ ఉంటుంది. దెబ్బకు వల్లికి షాక్ ఎదురవుతుంది. ప్రేమ గురించి నిజాలు బయట పెట్టేసి, ప్రేమ కాపురాన్ని నాశనం చేసి ఆనందంగా వాళ్ళు ఇక ఆ ఇంట్లో బాగా వేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళ ముగ్గురికి కూడా షాక్ ఎదురవుతుంది. ఈ కుటుంబంతో మీరు పెట్టుకుంటే మీ జీవితాలు రోడ్డున పడతాయని ఎప్పుడో చెప్పాను. మోసం చెయ్యకండి. ఒక్కసారి తప్పు చేశారు, మళ్ళీ మళ్ళీ చేసిన తప్పునే చెయ్యొద్దని చెప్తే మీరెవ్వరూ వినలేదు. ముఖ్యంగా వల్లి అక్కయ్య తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కాకుండా కాపురాన్ని కూల్చుకోవడానికే ఎప్పుడు మీతో చేతులు కలిపి ఇలాంటి పనులు చేస్తూనే వచ్చింది. ఎప్పుడూ తనలో పశ్చాత్తాపం కనిపించలేదు. ప్రతిసారి 2 రోజులు ఏడవడం, 3వ రోజు మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేయడం. చిచి, ఏం బ్రతుకులు మీవి. ఇక మీరు గడప బయట తప్ప లోపల ఉండడానికి అర్హత కోల్పోయారు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారేంటి? మీరింకా ఈ ఇంటి ముందు ఉండడానికి లేదు. ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. నా కొడుకే నిన్ను అసహించుకున్నప్పుడు నాకు నువ్వు అవసరం లేదు. ఇంటి దేవతవని, ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయివని అనుకున్నాను. నా కూతుళ్లతో సమానంగా చూశాను. కానీ నువ్వు మాత్రం తిన్నింటి వాసాలు లెక్కబెట్టి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ రామరాజు కుటుంబాన్నే నాశనం చేయాలని చూసావు. నీలాంటి చీడ పురుగు ఇక్కడ ఉంటే నా కుటుంబమే నాశనమైపోతుంది. చేనుకి ఒక్క పురుగు పడితే ఇక ఇంకా మిగతా పురుగులన్నీ వచ్చి చేనుని నాశనం చేసినట్టు పంట చేనుని పురుగు ఎలా నాశనం చేస్తుందో నువ్వు కూడా మా ఇంట్లో అలాగే తయారయ్యావు. నువ్వు మా ఇంట్లో ఉండకూడదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీ కూతుర్ని తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఒక్కరు నా కంటికి కనిపించినా, మళ్ళీ నా కొడుకు కోసం ఈ ఇంటికి వచ్చినా, నా కొడుకు జీవితంలోకి రావాలని ట్రై చేసిన, నా కుటుంబం మీద లేనిపోని నిందలు వేసి నా కుటుంబం పరువు తీయాలని, లేకపోతే నా వాళ్లను మీ వైపు తిప్పుకోవాలని, అలాగే మీ కూతురు కాపురం నిలబెట్టడం కోసం ఇంకెవరితోనైనా చేతులు కలిపి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం చంపి పాడేస్తాను. ఇప్పటి వరకు మాటలతో మాత్రమే చెప్పాను. అప్పుడైతే చాతలు కూడా చూపించాల్సి వస్తుంది. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ కుటుంబం ఎప్పటికీ కూడా మా ఇంటి వైపు రాకూడదు అని చెప్పేసి వల్లికైతే రామరాజు పెద్ద షోక ఇస్తాడు. ప్రేమ, ధీరజ్,
వేదవతి, చందు కూడా అలా ఉండిపోతారు రామరాజు ఇచ్చిన షాక్‌తో. ఇక మాట్లాడే అవకాశం కూడా ఉండదు. వాళ్ళకి కూడా ఇక వల్లి చేసిన పనులు నచ్చవు కాబట్టి వల్లికి శిక్ష పడినా చందు పట్టించుకోడు. కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక అలా వల్లికి ఊహించని శిక్ష అయితే వేయబోతున్నాడు రామరాజు అయితే. రామరాజు ముందు ఊహించని విధంగా నర్మద మొత్తం బయట పెట్టేయబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.